Welcome students and my dear parents. JEE Mains 2025 Session 1 examination starting day నుంచి Session 2 కంప్లీట్ అయిపోయి అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాసి రిజల్ట్స్ అనౌన్స్ చేసి మనకు జోసా 2025 కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు కంప్లీట్గా ఇంపార్టెంట్ షెడ్యూల్ డేట్స్ ఏవైతే ఉన్నాయో మీకు అవన్నీ ఇప్పుడు క్లారిటీగా వన్ బై వన్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సెషన్ 1 ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. మేబీ సెకండ్ వీక్ కూడా రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్ 22 జనవరి నుంచి 31 జనవరి వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ అడ్మిట్ కార్డ్స్ అనేవి మీ ఎగ్జామ్ డే కంటే 3 డేస్ బిఫోర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఎగ్జామ్ డేకి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ చేసినా మీకు వెంటనే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మీకు ఎవ్రీ అప్డేట్ అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. సెషన్ 1 ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్స్ బై ఫిబ్రవరి 12 రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 12 లోపు అంటే 10, 11, 12 ఏ రోజైనా కానీ రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ సెషన్ 1 రిజల్ట్స్ అనేవి మీకు ఓన్లీ పర్సంటేజ్ మాత్రమే వస్తుంది, కంప్లీట్గా ర్యాంక్స్ అనేవి రావు. ఇక్కడ మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించి ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ పర్సంటేజ్, టోటల్ పర్సంటేజ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ సెషన్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 31 జనవరి నుంచి 24 ఫిబ్రవరి వరకు ఉంటుంది. మీకు జోసా కౌన్సిలింగ్ సంబంధించి అండ్ ఆల్ అదర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి 2025 అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికి మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. 2025 మీ అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మెంటర్షిప్ మీకు కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ సెషన్ 2 సిటీ ఇంటిమేషన్ మార్చ్ సెకండ్ వీక్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 8 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ ప్రాసెస్ మీకు 3 డేస్ బిఫోర్ మీ అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడే ఇంకా మనకు ఎవరికి ఎక్కడ సీట్ వస్తుంది, ఎవరు ఎక్కడ జాయిన్ అవ్వచ్చు అనేది ఫైనల్ రిజల్ట్స్ ర్యాంక్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 17 నుంచి 22 ఏప్రిల్ వరకు ఏ రోజైనా సరే మనకు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇందులోనే మీకు ఇంకా బెస్ట్ ఆఫ్ సెషన్ 1 అండ్ సెషన్ 2 బెస్ట్ ఆఫ్ పర్సంటేజ్, మీకు రెండిట్లో బెస్ట్ పర్సంటేజ్ ఏదొస్తే దాన్ని బేస్ చేసుకొని మీకు ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ర్యాంక్స్ బేస్ చేసుకొని ఇంకా ఫైనల్గా మనకు ఎన్ఐటీస్ వస్తాయా, ట్రిపుల్ వస్తాయా, జిఎఫ్టీస్ వస్తాయా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే ఫైనల్ రిజల్ట్స్ బేస్ చేసుకుని టాప్ 2.5 lakh స్టూడెంట్స్ని అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయడానికి క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ కూడా మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ 23 ఏప్రిల్ నుంచి 2 మే వరకు ఉంటుంది. అడ్మిట్ కార్డ్స్ 11th మే నుంచి 18th మే వరకు ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్ 18th మే. జేఈ అడ్వాన్స్ 2025 ఎగ్జామినేషన్ 18th మే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిజల్ట్స్ ఫైనల్గా 2025లో ఐఐటీలో జాయిన్ కాబోయే స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ జూన్ 2 రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ర్యాంక్స్ బేస్ చేసుకొని ఎవరికి ఐఐటీలో సీట్ వస్తుంది అనేది డిసైడ్ అవుతుంది. రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రిజల్ట్స్ రావడానికి ఎంత కష్టపడి చదివారో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీకు వచ్చిన ర్యాంక్కి మంచి సీట్ తీసుకోవడం కూడా, బెస్ట్ కాలేజీలు చూజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కౌన్సిలింగ్ సంబంధించి మీకు మెంటర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జూన్ 2 లేదా 3 నుంచి జోసా 2025 రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇవి కంప్లీట్ షెడ్యూల్ డేట్స్. ప్రతి ఒక్కరూ అన్నీ నోట్ చేసి పెట్టుకోండి. మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ కోసం మెంటర్షిప్ కూడా తీసుకోండి. లిమిటెడ్ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ.